ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట్లో దాదాపు 87 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. మరణించిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. హత్రాస్ జిల్లా సికందరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో నిర్వహించిన భోలేబాబా సత్సంగంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, హత్రాస్ జిల్లాలోని పుల్రాయ్లో అసలు ఏం జరిగింది? ఎంతమంది జనాలు చేరుకున్నారు? 87 మంది వరకు మృతి చెందేంత పరిస్థితులు అక్కడేమున్నాయి? రతిక, ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దాదాపు 87 మంది దగ్గరగా చనిపోయినట్లుగా ఇప్పటి వరకు కొంత సమాచారం అయితే అందుతోంది. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గాయపడిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఉన్న యూపీ యంత్రాంగం అంతా అప్రమత్తమై మంత్రులు కానీ, ఇటు కలెక్టర్లు, ప్రతి ఒక్కరు కూడా పోలీస్ విభాగం అందరూ కూడా సహాయక చర్యలో పాల్గొనాలంటూ కూడా యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు రక్షణ శాఖ మంత్రి, మరోవైపు కేంద్ర హోంమంత్రి సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ట్విట్టర్ వేదికగా అక్కడ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా సహాయ చర్యలో పాల్గొని త్వరితగతిన వారికి హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ అందరూ చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా దగ్గరుండి హాస్పిటల్ వెళ్ళడం కానీ, సీరియస్ ఉన్న వారిని మెరుగైన చికిత్స అందించేందుకు వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కేంద్రం నుంచి, మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్న పోలీస్ విభాగం అందరూ కూడా, కొంతమంది మంత్రులు కూడా కొన్ని సూచనలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించాలంటూ కూడా తెలియజేశారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ కూడా గాయపడిన వారి కుటుంబాలకు వారి సంతాపాన్ని తెలియజేశారు. ఇటు యూపీ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రజెంట్ ఇంకా అక్కడ ఉన్న వారందరూ కూడా, అంటే ఈ మృతి చెందిన వారిలో తొక్కిసలాట్లు ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే ఎంత పెద్ద స్థాయిలో అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు, దానిపై కూడా ఒక నివేదిక, విచారణ కమిటీని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇటు కేంద్రం కూడా ఎప్పటికప్పుడు అక్కడ ప్రమాదానికి గల కారణాలను సమాచారాన్ని సేకరిస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం హయాంలో కూడా యోగి ఆదిత్యనాథ్ ఒక కమిటీని కూడా వేశారు, విచారణ కమిటీని. ఎంత పెద్ద మొత్తంలో జనాలు వెళ్ళడానికి కారణం ఏంటి, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ప్రధానంగా ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై ఒక నివేదికను సమర్పించాలంటూ కూడా డీజీపీకి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజెంట్ అక్కడ ఆసుపత్రుల్లో అయితే సీరియస్ అయిన వారి పరిస్థితి, అంటే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వేరే ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మొత్తం ఇప్పటివరకు అందుకున్న సమాచారం ప్రకారం 80 పైగా మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. 100 మంది పైగా గాయాల పాలయ్యారు. మరి కొంతమంది పరిస్థితి విషయంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ తెలిపిన దాని ప్రకారం తెలుస్తోంది. థ్యాంక్ యూ శివ.